6 నెలల్లో పెళ్లి పథకంలో చేరండి. మీ ప్రియమైన వారికి 6 నెలల్లో పెళ్లి చేయండి. కృష్ణ సాయి బ్రాహ్మణ వివాహ పరిచయ వేదిక బ్రాహ్మణులకు మాత్రమే. మరిన్ని వివరాలకి కాల్ 8855592015 లేదా 9000333990. ఈహా టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ డాక్టర్ మొహమ్మద్ దావూద్, ఆస్ట్రో న్యూమరోగ్రాఫాలజిస్ట్. ముఖ్యంగా ఇప్పుడు ఈ రోజుల్లో ప్రజెంట్ డేస్లో మనం మ్యారేజెస్ అన్నీ కూడా చాలా జాగ్రత్తగా చేసుకున్నాం. అయినా కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో మెనీ థింగ్స్. ఎందుకంటే 15 రోజుల్లోనే డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ వస్తున్నాయి. అందువల్ల మై హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే, కంపాటబిలిటీ మనం ఏదో జ్యోతిష్యంలో మన పంచాంగంలో ఏదో నక్షత్రాలు ఉంటాయి కదండి, నక్షత్రాలు చూసి చాలామంది నా దగ్గరికి వచ్చిన వాళ్ళు చెప్తుంటారు, ఈ నక్షత్రం వాళ్ళనే చేసుకోవాలండి, ఈ నక్షత్రం వాళ్ళని చూసుకోవాలి, ఈ ఒక 5-6 నక్షత్రాలు వస్తున్నాయి వాటినే చూసుకొని చేసుకుంటాము అని అంటున్నారు. నక్షత్రాలు కాదండి, పాయింట్లు కాదండి. ముఖ్యంగా ఈ కంపాటబిలిటీ అనేది ఫస్ట్ జ్యోతిష్యంలో ముఖ్యంగా ఒకటి, మనం జనరల్గా అబ్బాయి హరస్కోప్ని అమ్మాయి హరస్కోప్ని జాగ్రత్తగా ఇండివిజువల్గా పరిశీలించాలి. ఈ జాతకంలో కూడా మనకి శుక్రుడు ఎక్కడున్నాడు, కుజుడు ఎక్కడున్నాడు, అన్నిటికన్నా ముఖ్యము శని భగవానుడు ఎక్కడున్నాడు. చాలామంది శని భగవానుడిని చూడటం లేదండి. శని భగవానుడు ఎక్కడ ఉన్నాడో కావాలి. శని భగవానుడు యొక్క స్థితిని బట్టే లాంగ్విటీ ఉంటుంది. చాలామంది లగ్నంలో శని ఉన్నా కానీ, 7th ప్లేస్లో శని ఉన్నా కానీ చూసుకున్నారు. తర్వాత చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఈ శని భగవానుడు తర్వాత శుక్రుడు అబ్బాయి శుక్రుడికి అమ్మాయి శుక్రుడికి పొంతన ఎక్కడుంది, వాళ్ళిద్దరికీ పర్మిటేషన్ కాంబినేషన్, అబ్బాయి శుక్రుడు ఎక్కడున్నాడు, అమ్మాయి శుక్రుడు ఎక్కడున్నారు చూసుకోవాలి. అలాగే అబ్బాయి హరస్కోపులో ఉన్న కుజుడు, అబ్బాయి హరస్కోప్లో ఉన్న కుజుడికి పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్, ఆ అబ్బాయికి ఇదికి ఎలా ఉంది చూసుకోవాలండి. మీరు జనరల్గా వీళ్ళంతా ఏం చూస్తున్నారంటే, పాయింట్లు 18 పాయింట్స్ వచ్చినాయి కదా అని అందరూ చేసుకున్నారండి. పాయింట్లు కాదండి, పాయింట్లు చూడొద్దు. పాయింట్లు లేకపోయినా కూడా ఒక్కొక్కసారి హరస్కోప్ చాలా బాగుంటే చాలా బాగా ఉంటుంది. ముందు అందరూ కంపాటబిలిటీ అనగానే ఓన్లీ మన పాతకాలంగా వచ్చేది అదొక్కటే చూస్తున్నాం. కంపాటబిలిటీ జ్యోతిష్యం ప్రకారంగా ఈ నక్షత్రానికి ఆ నక్షత్రానికి పంచాంగంలో చార్ట్ ఇస్తారు. ఆ చార్ట్ ప్రకారంగా 18 పాయింట్లు దాటితే చేసుకుందామని అనుకున్నారు. అలా చేసుకున్న సో మెనీ ప్రాబ్లమ్స్ నవేడేస్ చాలా 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 ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయంటే, ఎవరైనా అబ్బాయి అమ్మాయి హరస్కోప్లో ఉన్న శని భగవానుడికి, అబ్బాయి ఉన్న శని భగవానుడికి ఉన్న కంపారిజన్ చూసుకోవాలి. అక్కడ ఉన్న శుక్రుడికి, అబ్బాయికి ఉన్న హరస్కోప్లో ఉన్న శుక్రుడికి, అమ్మాయికి హరస్కోప్లో ఉన్న శుక్రుడికి పర్మిటేషన్ అండ్ కాంబినేషన్ చూడాలి. తర్వాత కుజుడు అమ్మాయి హరస్కోప్లో ఉన్న కుజుడికి, అబ్బాయి ఉన్న హరస్కోప్ కుజుడికి చూసుకోవాలి. ఇవి చూసుకొని మీరు సపోజ్ 28 పాయింట్లు వచ్చినా కూడా ఇవి సరిగ్గా లేకపోతే చేసుకోవద్దండి. శని కుజ శుక్రుడు చాలా చాలా ముఖ్యంగా శుక్రుడు కొన్ని స్థానాలలో ఉంటాడు. కొన్ని స్థానాలలో ఉన్నప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది. ఒకవేళ కంపాటబిలిటీ సరిగ్గా కుదరకపోతే దాని రిపర్కషన్స్ సంతానం మీద కూడా కలుగుతుంది. నాట్ ఓన్లీ సంతానం అండి, తర్వాత వాళ్ళ ప్రొఫెషన్, అది ఇన్కమ్, వీటి మీద కూడా ఇబ్బంది అవుతుంది. అందువల్ల హరస్కోప్లో మీరు పాయింట్ల జోలికి వెళ్లకుండా, పాయింట్లు ఎన్ని వచ్చినా కూడా ఇది జాగ్రత్తగా చూసుకోవాలి. తర్వాత నేను నా 42 ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో నేను చూసింది ఏంటంటే, చాలామంది ఈ 18 పాయింట్లు వస్తే సరిపోతుంది అనుకుంటున్నారు. నాడి కలవకపోయినా 18 పాయింట్లు వస్తే చేసుకున్నానండి. నాడీ కలగకపోతే, దిస్ ఈజ్ మై ఎక్స్పీరియన్స్ అండి, నాడీ కలవకపోతే అసలు మ్యారేజ్ చేసుకోవద్దండి. నాడీ కలవకపోతే వాళ్ళ సంసార జీవితంలోనూ సంతానం యొక్క పురోగతిలోనూ చాలా ప్రిడామినెంట్ రోల్ పోషిస్తుంది. అందువల్ల ఎన్ని పాయింట్లు వచ్చినా, సపోజ్ 36 పాయింట్స్కి మొత్తం మనకి 36 పాయింట్స్ ఉంటాయండి.
28 పాయింట్స్ వచ్చి ఒక నాడీకి 8 పాయింట్లు అన్నమాట. ఈ నాడీకి 28 పాయింట్లు వచ్చినా ఈ 8 పాయింట్లు రాకపోతే మాత్రం చేసుకోవద్దు. మోస్ట్ ఇంపార్టెంట్. నేను నా ఎక్స్పీరియన్స్లో నేను చాలామంది నా దగ్గరికి డైలీ చాలామంది వస్తుంటారు. ఇక్కడ ఈ ప్రాబ్లంలో నాడీ కలవకపోతే చాలా 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 ఇబ్బంది పడుతున్నారు. పిల్లలకు కూడా చాలా ఇబ్బందిగా అంటే రకరకాల ప్రాబ్లమ్స్తో పుట్టటము ఎన్ని జరుగుతున్నాయి. అందువల్ల నాడీ కలవకపోతే మాత్రం దిస్ ఈజ్ మై హంబుల్ రిక్వెస్ట్, దిస్ ఈజ్ మై ఓన్లీ ఎక్స్పీరియన్స్. తగ్గినోళ్ళు అంగీకరించవచ్చు, విభేదించవచ్చు, కానీ నాడీ కలవకుండా ఎన్ని పాయింట్లు వచ్చినా కూడా చేసుకోవద్దు. దిస్ ఈజ్ మై ఎక్స్పీరియన్స్ ఓన్లీ. తర్వాత మీ ఇష్టం. ఈ ముందు జ్యోతిష్యం ప్రకారంగా చూసుకోవాలండి. రెండోది న్యూమరాలజీ. అంటే ఇదివరకు న్యూమరాలజీ ప్రకారంగా చూసేవాళ్ళు కాదు. ఈ న్యూమరాలజీ ప్రకారంగా చూడాలి అంటే న్యూమరాలజీ ప్రకారంగా బాయ్ డేట్ ఆఫ్ బర్త్, గర్ల్ డేట్ ఆఫ్ బర్త్, ఈ రెండిటికి ఈ డేట్ ఆఫ్ బర్త్కి సంబంధం చూడాలి. అంటే ఈ డేట్ ఆఫ్ బర్త్లో కూడా 2 ఉంటాయండి. ఒకటి డేటు, 2 డెస్టినీ నెంబర్. ఇలాగే డేటు, డెస్టినీ నెంబర్ ఈ రెండిటికి పొంతన ఉండాలి. ఎలా మనం హరస్కోపులో కనుక మన జాతకం ప్రకారంగా మనం ఎలా చూస్తామో అలాగే అది ఫస్ట్ జ్యోతిష్యం ప్రకారంగా అది కంపాటబిలిటీ చూసుకొని పాయింట్లు జాతకం బాగా ఉండి మినిమం నాడీ కలవాలి. నాడీ కలవకుండా చాలామంది చేసుకొని చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. నాడీ కలిసిన తర్వాత న్యూమరాలజీలో అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్కి అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్కి పొంతన కంపాటబిలిటీ చూడాలి. ఇవన్నీ కూడా నేను రాసిన మీరే న్యూమరాలజిస్ట్ అనే బుక్లో 440 పేజీలతో అన్ని విషయాలు న్యూమరాలజీకి సంబంధించి అన్ని విషయాలు రాశానండి. దీంట్లో ఇది కూడా రాశాను. ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్కి అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్కి పొంతన ఉండాలి. ఒక్కొక్కసారి ఈ పొంతన ఈ డేటు సరిగ్గా లేకపోతే డెస్టినీ నెంబరు ఈ అమ్మాయి డెస్టినీ నెంబర్కి కూడా చూసుకోవాలి. అది చూసుకున్న తర్వాత డేట్ ఆఫ్ బర్త్ తర్వాత నేమ్. న్యూమరాలజీలో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే నేమ్. ఈ అబ్బాయి నేమ్కి అమ్మాయి నేమ్కి సూటబుల్ కంపాటబిలిటీ ఉందా లేదా చూడాలి. అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ పేర్లు కూడా కంపాటబిలిటీ. సపోజ్ ఈ అబ్బాయి నేమ్ ఎంత నెంబర్ వచ్చింది, అమ్మాయి నేమ్ ఎంత వచ్చింది, ఇది కూడా కంపాటబిలిటీ చూపించుకోవాలి. ఈ ఒక్కొక్కసారి ఈ కంపాటబిలిటీ తక్కిని కుదరకపోయినా ఈ నేమ్ అంటే డేట్ ఆఫ్ బర్త్ యొక్క కంపాటబిలిటీ బాగా ఉన్నా చాలా బాగా ఉంటుంది. నేమ్ యొక్క కంపాటబిలిటీకి అబ్బాయి నేమ్ ఆఫ్ బర్త్కి పేరుకి అమ్మాయి పేరుకి కంపాటబిలిటీ అది కూడా చూడాలి. ఆ తర్వాత నేను చూసిన ఈ వివాహాలలో అమ్మాయిల పేరులో కనుక టీ అనే అక్షరం వస్తే దిస్ ఈజ్ ప్రపంచంలో మొట్టమొదటిసారి రీసెర్చ్ చేసి చెప్పింది నేనేనండి. 1995లో చెప్పాను. అమ్మాయి పేర్లు అంటే సీత, గీత, శ్వేత, స్వాతి ఇలాంటి ఉన్నవాళ్ళు అందరికీ కాదండి. ఎవ్రీ లా యాజ్ ఇట్స్ ఓన్ ఎక్సెప్షన్స్. ఒక 20 to 30% కొంచెం ఫ్యామిలీ లైఫ్లో ఇబ్బందులు వస్తున్నాయి. అందువల్ల ముఖ్యంగా అంటే శ్వేత, స్వాతి ఇలాంటి వాళ్ళకి తా పేరులో ఏమన్నా ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ వస్తే మీరు ఎన్ని పూజలు చేసినా కూడా పోదండి. ఈ తా అనే అక్షరాన్ని పేరు మార్చుకోవచ్చు. చాలామందికి పేరు మార్చుకోవడం కుదరదు కదండి, సర్టిఫికెట్లు అన్నిట్లో ఉంది కదండి, అన్ని ఆధార్ కార్డు అన్నీ ఉండే కదని అనుకుంటుంటారు. కానీ పేరు మార్చుకోవటం కూడా మంచి జ్యోతిష్యము, న్యూమరాలజీ, గ్రాఫాలజీ, పామిస్ట్రీ తెలిసిన వ్యక్తిని కలిసి మీ డేట్ ఆఫ్ బర్త్కి అనుగుణంగా సపోజ్ మ్యారేజ్ అయితే మీ హస్బెండ్ యొక్క డేట్ ఆఫ్ బర్త్కి పేరుకి అనుగుణంగా మంచి పేరు పెట్టించుకోగలిగితే బాగా ఉంటుంది. ఈ పేరుని మన చెంచల్గూడ జైలు దగ్గర ఉన్న మన గవర్నమెంట్ ప్రెస్లో దీనికి చేంజ్ ఆఫ్ నేమ్ అనే ఒక సెక్షనే ఉంటుందండి. చేంజ్ ఆఫ్ నేమ్
వాళ్ళని అడిగితే వాళ్ళు దీనికి మార్గం చెప్తారు. మీ పేరు చేంజ్ చేసిన పేరు సపోజ్ స్వాతి ఉందనుకోండి, చేంజ్ డాష్ శ్రావణి అనుకున్నారంటే దాంట్లో గెజిట్ నోటిఫికేషన్ ఇస్తారు. ఈ గెజిట్ నోటిఫికేషన్ ఉండటం వల్ల అది మీరు ఎక్కడికి అప్లై చేసినా ఆధార్ కార్డు, పాన్ కార్డు అన్నీ మారిపోతాయి, పాస్పోర్ట్ అన్నీ. గెజిట్ నోటిఫికేషన్ వచ్చిందంటే అన్నిటికీ మార్పు వస్తుంది. ఈ చేంజ్ ఆఫ్ నేమ్ చాలామందికి తెలియక, పెద్ద పెద్ద వాళ్ళు కూడా, జాబులు చేసేవాళ్ళు కూడా తెలియక ఇదవుతున్నారు. ఇప్పటికైనా అమ్మాయి పేరులో టీ ఉన్న అమ్మాయి, టీ పేరుతో ఉన్న అమ్మాయి పెళ్ళి వివాహంలో ఏమైనా ఇబ్బందులు ఉన్నా మీరు ఒక మంచి జ్యోతిష్యము, న్యూమరాలజీ, గ్రాఫాలజీ తెలిసిన వ్యక్తిని కలిసి పేరు మార్చుకోండి. ఒకవేళ మ్యారేజ్లో కంపాటబిలిటీలో ఇక్కడ 25 పాయింట్లు వచ్చినా ఇక్కడ నేములో కనుక ఇబ్బందులు ఉంటే, వైఫ్ అండ్ హస్బెండ్ ఇబ్బందులు ఉంటే అప్పుడు కూడా ఈ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల ఎవరైనా ఫ్యామిలీ లైఫ్లో డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్ అందరికీ వస్తుంటాయండి. చాలామంది చిన్న చితక ప్రతి ఒక్క ఫ్యామిలీలో ఉంటాయి. కానీ మోతాదికి మించి గొడవలు వస్తే మంచి జ్యోతిష్యం, మీకు నమ్మకం ఉన్న వాళ్ళకి జ్యోతిష్యం తెలియాలి, న్యూమరాలజీ తెలియాలి, గ్రాఫాలజీ కూడా తెలియాలి. గ్రాఫాలజీ అంటే సిగ్నేచర్ చాలా చాలా ముఖ్యం. నేనే న్యూమరాలజీ సిగ్నేచర్ ఇంట్రొడ్యూస్ చేశాను. ఇంకా అంటే న్యూమరాలజీ చాలా వరకు వచ్చింది కానీ సిగ్నేచర్ గురించి ఇంకా తెలియలేదు. ఇది నేమ్ చూసుకొని నేములో కంపాటబిలిటీ కూడా చూసుకుంటే కంపాటబిలిటీ అలా అంటే ముందు జ్యోతిష్యం, నేమ్, డేట్ ఆఫ్ బర్త్లు, నేమ్, అమ్మాయిల పేరులో మాత్రం టీ లేకుండా ఉంటే చాలా బాగా ఉంటుంది. మూడోది గ్రాఫాలజీ. అంటే దీన్నే సిగ్నేచర్ అంటారు. చాలామంది ఏమనుకుంటారంటే సిగ్నేచర్ మీద మన ఫ్యామిలీ లైఫ్ మీద ఎఫెక్ట్ ఉంటుందా అని అనుకుంటారు. ఎస్, ఉంటుంది. సిగ్నేచర్ అనేది మన మైండ్ని బట్టి ఉంటుంది. మన మైండ్, మన పాజిటివ్లో ఉన్నామా, నెగిటివ్లో ఉన్నామా, ఎక్స్ట్రావర్టా, ఇంట్రావర్టా, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్లో ఉన్నామా, ఎక్స్టీరియర్ కాంప్లెక్స్లో ఉన్నామా, అన్నీ చాలా వరకు మన ఆలోచన విధానం, మన కెపబిలిటీ, కెపాసిటీ, డైనమిజం ఇవన్నీ కూడా చాలా వీటి మీద ఆధారపడి ఉంటుందండి. అందువల్ల బాయ్స్ సిగ్నేచర్ అండ్ గర్ల్స్ సిగ్నేచర్ రెండు వెరిఫై చేసుకోగలిగితే బాగుంటుందండి. కాకపోతే కంపాటిబిలిటీ అప్పుడు వాళ్ళవి చేయటం కుదరదు. ఎందుకంటే అబ్బాయి వాళ్ళకి అమ్మాయి వాళ్ళు ఎవరు అనుమానంగా ఉంటారు. మ్యారేజ్ అయిన తర్వాత అయినా సరే వీళ్ళు ఈ కంపాటబిలిటీ బాయ్ సిగ్నేచర్, అమ్మాయి సిగ్నేచర్ కనుక కంపారిజన్ చేసుకోగలిగితే బాగుంటుంది. చాలామంది మనకి మన తెలుగు దేశాల్లో చాలా వరకు అమ్మాయిల పేర్లు ఎస్తో స్టార్ట్ అవుతాయి, అబ్బాయిల పేర్లు కూడా ఎస్తో చాలా వరకు ఉంటాయి. ఈ సిగ్నేచర్లో చాలామంది ఇలా చేస్తూ ఉంటారు. సీత ఉందనుకోండి, ఇలా చేస్తారు. ఈ ఎస్ ఇలా ఉన్నవాళ్ళు ఎవరితోనూ కలవలేరండి. అలా ఇది కనుక వీళ్ళకి ఫ్యామిలీ లైఫ్లో కొంచెం ఏమన్నా ఇబ్బంది ఉంటే ముందు కంపాటబిలిటీ చూస్తాం, దాన్ని ఇంకేం చేయలేము. నేములు కరెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత అన్నిటికన్నా ముఖ్యం, సపోజ్ ఎస్ ఇలా రాస్తున్నారు అనుకోండి, ఈ ఎస్ని మార్చి ఎస్ని ఇలా క్లియర్గా రాసుకోగలిగితే చాలా వరకు వాళ్ళకి ఆలోచన విధానం మారుతుంది. ఇలా ఎస్ రాసిన వాళ్ళు ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు. మ్యారేజ్ అయినా కూడా భర్తతో ఉండకుండా సింగిల్గా ఉందాము అనే ఆలోచన ఉంటుంది. సిగ్నేచర్లో చాలా చాలా ఉంటాయండి. చాలామంది ఇలా సిగ్నేచర్ చేసి ఇలా పేరు కొట్టేసుకుంటూ ఉంటారు. వాళ్ళు చాలా బాగా ముందుకెళ్ళి వాళ్ళు ఏదో ఒక అన్ఎక్స్పెక్టెడ్గా, ఇంపల్సివ్గా, అనాలోచితంగా వాళ్ళ మీద అంటే ఎదుటి మీద కానీ వాళ్ళ మీద వాళ్ళు జోకులు వేసుకొని తక్కువ చేసుకోవటం కానీ ఇలా జరుగుతుంది. అందువల్ల సిగ్నేచర్ కూడా చాలా చాలా ముఖ్యం కంపాటబిలిటీలో. ఇది మోడర్న్ అంటే పాతకాలంలో ఓన్లీ నక్షత్ర ప్రకారంగా చూసేవాళ్ళండి. ఇప్పటికి కూడా పంచాంగంలో నక్షత్రాలు ఉంటాయండి. ఈ నక్షత్రానికి 5 నక్షత్రాల వరకు వస్తే ఈ 5 నక్షత్రాల అమ్మాయిలని మనం చేసుకుందాం అనుకున్నారు. అది రాంగ్. దానికి మించి అలాంటి నక్షత్రాలు చేసుకున్న వాళ్ళు కూడా చాలామంది ప్రాబ్లమ్స్లు ఉన్నారు. జాతకంలో ఉన్న హరస్కోప్లో ఉన్న ప్లానెటరీ పొజిషన్కి, అమ్మాయి జాతకంలో ఉన్న ప్లానెటరీ పొజిషన్కి కంపాటబిలిటీ చూసుకోవాలి, పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్. తర్వాత నేమ్ చూసుకోవాలి, డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా ఈ డేట్కి ఆ డేట్ కంపాటబిలిటీ ఉందా లేదా.
తర్వాత ఈ నేమ్కి ఈ పిలిచే పేరుకి ఆ పిలిచే పేరుకి కంపాటబిలిటీ చూసుకోవాలి. అన్నిటికన్నా నా ఎక్స్పీరియన్స్లో సిగ్నేచర్ ఇస్ ద మోస్ట్ ఇది చాలామందికి ఆశ్చర్యంగా కూడా ఉండొచ్చు. చాలామంది పెద్ద పెద్ద ఆఫీసర్లు కూడా నా దగ్గర సిగ్నేచర్ మార్చిన తర్వాత లైఫ్ చాలా బాగా ఉందండి, మా ఆలోచన విధానంలో చాలా బాగా మార్పు వచ్చిందని చెప్తున్నాను. అందువల్ల ఈ ఈహా టీవీ ప్రేక్షకులకి నేను ఎవ్రీ లెటర్ ఎలా చేయాలో, సిగ్నేచర్ యొక్క ప్రాముఖ్యత ఏంటో వచ్చే ఎపిసోడ్లో చేస్తాను. ఇది ఇలా కంపాటబిలిటీ చూసిన తర్వాత మ్యారేజ్ డేట్స్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. మ్యారేజ్ డేట్స్ గురించి మరొక ఎపిసోడ్లో డీటెయిల్డ్గా మాట్లాడుకుందామండి. నేను ఈ న్యూమరాలజీ గురించి, కంపాటబిలిటీ గురించి ఒక మీడియా న్యూమరాలజిస్ట్ అని 440 పేజీలతో బుక్ రాశాను. ఈ బుక్ కనుక మీకు కావాలి అనుకునేటైతే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి ఫోన్ చేస్తే మా ఆఫీస్ వాళ్ళు మీకు బుక్ని VPP ద్వారా పంపిస్తారు. మీకు ఎవరికి ఏ ప్రాబ్లం ఉన్నా లేకపోయినా నేను ఒక ప్రేయర్ తయారు చేశానండి. మార్నింగ్ నిద్ర లెగవగానే ఎవరైనా కానీ బెడ్ మీద ఉండగానే ఒక్క 5 నిమిషాలు థ్యాంక్ యూ గాడ్, ఐ లవ్ యూ గాడ్, ఐఎమ్ సారీ గాడ్, ప్లీజ్ ఫర్గివ్ మీ గాడ్, ప్లీజ్ బ్లెస్ మీ గాడ్ అని ఒక 5-10 నిమిషాలు అనుకొని మీ కోరికలన్నీ అనుకోండి. ఎన్ని కోరికలైనా అనుకోవచ్చు. ప్రేయర్ ఈజ్ వెరీ పవర్ఫుల్. నేచర్, మనం గాడ్ అంటే ఇస్ నథింగ్ బట్ నేచర్. ఈ గ్రహాలు కూడా మీకోసం పనిచేస్తాయి. ఎప్పుడైతే మీరు నిద్ర లెగవగానే థ్యాంక్ యూ గాడ్ అనే ఒక పాజిటివ్ పదం వాడతారో మీకు అన్ని గ్రహాలు మీకు పనిచేస్తాయండి. ప్రేయర్ ఈజ్ వెరీ పవర్ఫుల్. ఇది మనకి దేవుడికి కనెక్ట్ చేస్తుంది. మీరు ఒక 5 నిమిషాలు కనుక ఈ ప్రేయర్ చేసుకొని మీ కోరికలన్నీ అనుకోండి. కోరికలన్నీ ఒకదాని తర్వాత ఒకటి అన్నీ తీరుతాయి. మీరు ఈ ప్రోగ్రాం నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి అందరికీ ఫార్వర్డ్ చేయండి. అందరూ ఆనందంగా, ఆరోగ్యంగా, సంతోషంగా, ఐశ్వర్యవంతంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్.